నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాల నుండి మన పెద్దలు ఆకులు, పండ్లు, కాయలు, ఆకులు ఇవన్నీ వాడుకుంటూ నూరేళ్ళు బతికినారు. ఎందుకంటే పూర్వకాలం నాడు మధువేగం వ్యాధిని ఉండేది. ఎవరికి వస్తున్నది మధువేగం అంటే? అప్పుడు మధువేగం, ఇప్పుడు షుగర్ అని పేరు పెట్టారు, మధువేగం వ్యాధి. అప్పుడు మధువేగం అంటే ఒక రాజులు, ఓ పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, వాళ్ళకి బంగారు, ఎండి, రూపాయలు, ధనము, ధాన్యం, 1000 ఎకరాల భూములుండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతి కింద 100 మంది పనులను పెట్టుకొని కాలు జరపకుండా, చేయి పక్కకు చేయకుండా, కష్టకాయం చేయకుండా 3 పూట్ల మెక్కి మంచం ఎక్కి పండుకునేవారు. మీరు బాధపడకండి. ఎందుకు చెప్తున్న మాట అంటే, గండిసిన ఎందుకంటే అయ్యా మాకు దేవుడు ఇచ్చినాడు, మేము తింటాము, మా ఇష్టం వచ్చిన ఉంటామంటే వ్యాధి వచ్చిన తర్వాత మీ కుటుంబానికి మీరు తొందరగా ఆరోగ్యం చెడగొట్టుకున్నారని మీ కుటుంబంలో మీరే బాధపడతారు, మీకు మీరే బాధపడతారు. అందుకోసం ఈ బాధపడకుండా షుగర్కి ప్రపంచంలో మందు లేదు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ కంట్రోల్ ఎవరికీ ఉంది. కానీ షుగర్ అనేది దాని నుండి షుగర్ వచ్చినాక ఇంకా భయం పుడుతుంది. ఎందుకంటే నోరు కట్టుకోవాలా. బలమైన వైద్యం మనుషులకి బలమైనది మైసూరుపాకు, లడ్లు, జిలేబీ, పాలు, పండ్లు, మామిడి పండ్లు, ఈ రకరకాల స్వీట్ పదార్థాలు బలం మంచికి. బలమైన వస్తువులంతా కోల్పోతాం, అన్నం కూడా కోల్పోతాం. ఆ తర్వాత అన్నం కూడా తినకుండా వెళ్ళిపోతాం. బలంలో తగ్గిపోయి, తెల్లకాణాలు తగ్గిపోయి, ఎర్రకాణాలు తగ్గిపోయి, ఎంకల్ల బలం తగ్గిపోయి, తర్వాత బ్లడ్ చెడిపోయి, తర్వాత కిడ్నీలు ప్రాబ్లం రావడం, భార్య భర్తలు సంతోషంగా ఉండకపోవడం, తర్వాత విపరీతంగా మనిషి పక్కగా అయిపోయి రకరకాల ఆలోచనతో పని చేసుకోకుండా, పని చేయడానికి కూడా శక్తి ఉంటుంది. అందుకోసం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ షుగర్కి చక్కని వైద్యం మన పెద్దలు ఆ కాలం కనిపెట్టినారు. ఈ షుగర్కి తీపి రోగం ఇది. ఈ తీపి రోగానికి మా తాత చేసేవారు. ఒకప్పుడు మా తాత నాకు చెప్పినారా, ఆ చెట్టు చూపిస్తానని చెట్ల కాడి పోయినారు. ఆ చెట్టు చూపిస్తా చూడండి. ఈ చెట్టు కుందేలు కొమ్మల చెట్టు. కుందేలు కొమ్మల చెట్టు అంటే కుందేలు కొమ్మలు ఉంటాయి. కుందేలు కొమ్మలు ఒకటి, ఈ చెట్టు ఒకటి. ఇదేముంది? సుగంధపాల ఏర్లు. ఇది సుగంధపాల చెట్టు. దీంట్లో కుందేలు కొమ్మల చెట్టు, సుగంధపాల చెట్టు, తర్వాత 3 చెట్లు అయినారు కదా. పాలు వస్తాయి పొడపత్తరికి. పచ్చి ఆకులు తెచ్చుకోవాలి. అంగట్లో పొడి దొరుకుతుంది, అంగుళాల పొడి ఉంటుంది. పచ్చి ఆకులు తెచ్చుకొని అన్ని ఆకులు, పచ్చి ఆకులు తెంపి అన్ని రకాల ఆకులు తెచ్చి, దీని కాయలు కూడా వస్తాయి, పూలు కూడా వస్తాయి. 5 భాగాలు తీసుకొని ఓపికతో తెచ్చుకొని కలెక్షన్ చేసుకొని అన్ని నూరి పొడి కట్టుకొని అన్నీ మా పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు ఆ కాలంలో ఒక చిన్న గిలాస్ తీసుకొని, లేకపోతే పిరికడు 4 పిరికిళ్ళు పొడి తీసుకొని ఒక దాంట్లో కలిపి శుభ్రంగా పాలు పెట్టుకొని, పాల మీద సుబాయం చేసుకొని, ఆ పౌడర్ పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం ఒక 1/2 చెంచా చేసుకుంటే షుగర్ మంచికి, కిడ్నీలు చెడిపోకుండా, లివర్ చెడిపోకుండా, గ్యాంగ్రీన్ రాకుండా, షుగర్ అతి పెరగకుండా కంట్రోల్ ఉంటుంది. నువ్వు అన్నం తినొచ్చు, 1-2 లడ్లు తినొచ్చు, బుద్ధి పుట్టినది తినొచ్చు. దీనికి తోడు ఈ మందుకు తేనె కూడా దొరుకుతుంది మా కాడ. ఆ తేనె తీసుకొని ఆ పౌడర్ కలుపుకొని తేనెతో తీసుకోవచ్చు. తేనె దొరకకపోతే నీళ్ళతో తీసుకోవచ్చు. నీళ్ళు దొరకకపోతే పాలతో తీసుకోవచ్చు. ఈ 3 రకాలుగా ఈ చెట్టు షుగరు కంటిన్యూగా పోదు. షుగర్ వచ్చినాక పోతున్నమాట ఉత్తది. నేనేం చెప్తున్నా, ఈ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా నోరు కట్టుకోకుండా ఆరోగ్యంగా బతకడానికి వైద్యం నా కాడ దొరుకుతుంది. 100% కాదు, 21 నెంబర్, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. మీరు వాడాల్సిందే. 2 నెలలకు తగ్గిపోతుంది, 3 నెలలకు తగ్గిపోతుంది అన్నమాట అబద్ధం. బతికినన్నాళ్ళు మన దేవుడు ఆవిష పెట్టిన బతికినన్నాళ్ళు మనం ఫుడ్ తినాలా, మందు తినాలా. ఎందుకంటే ఈ మందులు ఆరోగ్యంగా చెడిపోకుండా ఈ మూలికలు కాపాడుతాయని మా తాతలు, మా పెద్దలు చెప్పినారు. కాబట్టి ఈరోజు నేను ప్రోగ్రాం చేస్తున్నా. ఇది ఉన్నెన్నాళ్ళు బతికిన్నాళ్ళు ఈ మందు వాడాల్సిందే. ఈ మందు రేటు కూడా తక్కువనే ఉంటుంది. నేను ఎక్కువ ఆశపడను, ఎక్కువ తీసుకోను. బీదోడు ఉంటే కూడా ఉపయోగపడతాను. ఎందుకంటే ఉన్నోడంటే 10 రూపాయలు ఇస్తాడు, బీదోడు ఎక్కున్నా వాళ్ళకు ఉపయోగపడతాను. వాళ్ళు బాగైతే వాళ్ళు ఊకుండారు. అయ్యా మనకు తక్కువ రేటు ఇచ్చినాడు వైద్యుడు, తక్కువ ఇచ్చినాడు అనేది ఇళ్ళ పక్కలకు, అయినోళ్ళకు, పోయినోళ్ళకి అందరూ చెప్తారు. షుగర్ ఇప్పుడు చాలా మందికి 100లో 90 మందికి షుగర్ వస్తుంది, 70 మందికి షుగర్ వస్తుంది. ఓ 10, 20 మంది, 30 మంది బాగుంటారు. కాబట్టి ఈ వైద్యం అక్కడ దొరుకుతుంది. హైదరాబాద్ 1 నెంబరు, కర్నూలు 1 నెంబర్ 2,
ఇది అబద్ధం కాదు, ఈ చెట్లు నా కాడ దొరుకుతాయి, ఎవరైనా నేర్చుకుంటే నా కాడికి వచ్చే చూపిస్తాను, నేర్పిస్తాను. నాకు నేను చెప్పి మీరు చేసుకునేది కాదు. మీరు చేసుకుంటే అన్నీ దొరకాలి, సమూహంలో ఎత్తి పెట్టుకొని చేసుకోవచ్చు. అందరూ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.